ఎడ్యుకేషన్ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 16కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చి 16 సెప్టెంబర్ 2025, టైం 7 PM అవుతుంది. ఈ రోజుకి సంబంధించిన విద్య మరియు ఉద్యోగానికి సంబంధించిన క్వాలిటీ అప్డేట్స్ అయితే మీకు మన ఛానల్లో డైలీ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ అప్డేట్స్ అనేవి మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ న్యూస్ అయితే షేర్ అయితే చేయండి. మీరు మొదటగా ఇక్కడ చూసినట్లయితే డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ అయితే ఇచ్చారు. 15,941 ఉపాధ్యాయ పోస్టులో 49.9 మంది ఎంపికనైతే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే అయితే ఇచ్చారు. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ గారు ఎంపికైన వారికి 19 నియామక పత్రాలు అయితే అందజేయనున్న సీఎం గారు. అలాగే రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలను అయితే ఇచ్చారు. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళల ప్రతిభ అయితే చాటడం అయితే జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 49.9% పోస్టులను అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది. అన్ని రకాల పోస్టులకు సంబంధించి 15,941 మంది ఎంపిక కాగా వీరిలో 7,955 మంది మహిళలు అయితే ఉన్నారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్టును విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎక్స్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. విద్యాశాఖ 16,347 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు అయితే భర్తీ అయితే కాలేదని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక నుంచి ఏటా డిఎస్సి అయితే ఇచ్చారు. అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడొద్దని అయితే ఇచ్చారు. మళ్ళీ సిద్ధం కండనే లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. న్యూస్ చూసినట్లయితే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని అయితే హామీ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన మరలా అప్డేట్స్ చూసినట్లయితే కేవలం 150 రోజుల్లోనే ఈ డిఎస్సిని అయితే పూర్తి చేసినట్లు ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ప్రాథమిక కీలో 40,000కు పైగా అభ్యంతరాలు అయితే వచ్చాయి. వీటన్నిటిని పరిశీలించి తుది కీనైతే విడుదల చేయడం అయితే జరిగింది. రాత పరీక్షకు 80%, అలాగే టెట్కు 20% వెయిటేజీతో ఫలితాలను అయితే వెల్లడించడం అయితే జరిగింది. 69 కేటగిరీలలో ఈ డిఎస్సి అయితే నిర్వహించగా ఎక్కువ మంది అభ్యర్థులు ఈ పరీక్షలను అయితే రాయడం, అలాగే పరీక్షలను విడతల వారీగా నిర్వహించడంతో 9 కేటగిరీలో నార్మలైజేషన్ అయితే పాటించడం అయితే జరిగింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 28 నుంచి 7 విడతల్లో అయితే చేపట్టగా ఈ నెల 13తో అయితే ముగియడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మెగా డిఎస్సిపై తొలి సంతకం అయితే చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 20న ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయగా వీటిలో 3,36,300 మంది నుంచి 5,77,675 మంది దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే 22 నుంచి వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ లాంటి ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అభ్యర్థులకు పోస్టింగ్లు 22 నుంచి కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో 22 నుంచి 29 వరకు వీరికి శిక్షణ అయితే అలాగే కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారు. సెలవుల అనంతరం ఈ కొత్త ఉపాధ్యాయులకు బడిలోకి అయితే చేరాల్సి అయితే ఉంది. అలాగే వీటికి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో సీఎం చంద్రబాబు గారు అయితే నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. మీరు ఇక్కడ గుడ్ న్యూస్ చూసినట్లయితే నవంబర్లో మళ్ళీ టెట్ అంటూ ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్ను అయితే మళ్ళీ నిర్వహించనున్నట్లు కోన శశిధర్గా అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు మిగిలిన 406 పోస్టులను వచ్చే డిఎస్సికి అయితే రిక్రూట్ చేస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారు కదా, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి ప్రత్యేక డిఎస్సి కోసం కసరత్తు చేస్తున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ కిందకు చూసినట్లయితే ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు భర్తీ చేసిన వివరాలు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ జిల్లాల వారీగా ఇక్కడ మొత్తం ఇచ్చిన వేకెన్సీస్, అలాగే ఇప్పుడు రిక్రూట్ అయిన అభ్యర్థుల ఖాళీలు, అలాగే ఎన్ని పోస్టులు ఇక్కడ మిగిలిన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడే మిగిలిపోయిన ఖాళీలన్నీ నెక్స్ట్ డిఎస్సిలో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మొత్తం 16,347 ఖాళీలకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 15,941 మంది వీటికి రిక్రూట్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో మిగిలిన 406 పోస్టులు అనేది నెక్స్ట్ డిఎస్సిలో అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిఎస్సి నియామకాలను అయితే ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియలో మొత్తం 1,208 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వగా ఇందులో 1,198 పోస్టులు అయితే భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారి అయితే పేర్కొనడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోగలరు. అలాగే ఇక్కడ మీరు మరలా చూసినట్లయితే అత్యధికంగా కర్నూలుకు 2,590 మంది కొత్త టీచర్లను అయితే ఇచ్చారు. ఈ మెగా డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,590 పోస్టులకు అయితే భర్తీ కానున్నాయి.
పాఠశాల విద్యాశాఖ 2678 పోస్టులకు భర్తీకి ప్రకటన ఇవ్వగా ఈ రిజర్వేషన్ అభ్యర్థులు లేక 88 పోస్టులు అయితే మిగిలిపోవటం అయితే జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా కర్నూలు తర్వాత చిత్తూరు అయితే 14,008 మంది కొత్త ఉపాధ్యాయులు అయితే రాబోతున్నారు. అలాగే 1349 పోస్టుల భర్తీతో తూర్పుగోదావరి అయితే 3వ స్థానంలో అయితే ఉంది. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 543 ఖాళీలు అయితే ప్రకటించగా ఇందులో 535 పోస్టులు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. అలాగే విజయనగరంలో 578, నెల్లూరులో 657 మంది కొత్త ఉపాధ్యాయులు అయితే రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ ఈ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కు అని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఈ డిఎస్సి 2025 నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు అయితే కోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటాలతో పాటు దరఖాస్తు దశలోని పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం తదితర విషయాలు తమకు అన్యాయం జరిగిందని కొందరు హైకోర్టును అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పోస్టుల ప్రాధాన్యతపై హైకోర్టు కీలకమైన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉన్నతమైన పోస్టును ఎంచుకునే హక్కు ఉందని, వారికి ఆ పోస్టును కేటాయించాలని స్పష్టం చేయడం అయితే జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జిటి పోస్టుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నతమైందని, పైగా ఎస్జిటి నుంచి ప్రమోషన్తో కూడుకున్నదిగా పేర్కొనడం అయితే జరిగింది. ఈ తీర్పు కాపీని ఆదివారం అభ్యర్థులకు చేరడంతో వారు పాఠశాల కార్యదర్శి, డైరెక్టర్లకు మెయిల్ చేయడం అయితే జరిగింది. గతంలో బీహార్ కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే విధమైన తీర్పును ఇచ్చినట్లు న్యాయ నిపుణులు అయితే గుర్తు చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పీజీ మెడికల్ అర్హత జాబితా విడుదలనైతే ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలోని పీజీ మెడికల్ డిగ్రీ అలాగే డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు అర్హత జాబితాను సోమవారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి రాష్ట్రంలోని ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి నీట్ పీజీలో ర్యాంకు పొందిన వారిలో 4,921 బాలికలు అలాగే 3,402 మంది బాలురు అయితే మొత్తం కలిపి 8,323 మంది అయితే ఉండడం అయితే జరిగింది. వీరికి సంబంధించి విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా వీటికి దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి ప్రాధాన్యత క్రమాన్ని విశ్వవిద్యాలయం అయితే విడుదల చేయనుంది. ప్రవేశాలకు సంబంధించి బయట వ్యక్తులను నమోదని అభ్యర్థులను అలాగే తల్లిదండ్రులను రిజిస్టర్ అయితే కోరటం అయితే జరిగింది. అలాగే నీట్ పీజీ ఆధారంగా ఈ ర్యాంకులు స్కోర్ను అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రైలు రిజర్వేషన్కు ఆధార్ తప్పనిసరి అయితే ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి అన్ని రకాల రిజర్వేషన్లకు ఈ ఆధార్ అనుసంధానం అయితే జరుగుతుంది. రిజర్వేషన్ విధానానికి సంబంధించిన రైల్వే బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక నుంచి సాధారణ రైల్వే రిజిస్ట్రేషన్ టికెట్లకు ఆధార్ అయితే తప్పనిసరిగా చేయడం అయితే జరిగింది. మొదటి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ అలాగే అధికారిక యాప్లోని టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వీలుంటుందని అయితే పేర్కొనడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఇక నుంచి అన్ని రకాల రిజర్వేషన్ బుకింగ్ సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఈ ఆధార్ లింకుకు అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ అయితే పేర్కొనడం అయితే జరిగింది. అలాగే మీరు నెక్స్ట్ కనుక చూసినట్లయితే పీజీ సెట్ కౌన్సిలింగ్లో మార్పులను అయితే ఇచ్చారు. వివిధ విశ్వవిద్యాలయాలు అలాగే పీజీ అనుబంధ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్ కౌన్సిలింగ్లో మార్పులు చేస్తున్నట్టు కన్వీనర్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. తాజా మార్పుల ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 17తో విద్యార్హత ఫలితాల తనిఖీ 18 వరకు అలాగే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఈ నెల 20 వరకు అవకాశం ఇచ్చినట్లయితే చెప్పారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి ఈ నెల 22న ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 23 నుంచి 25 లోపు ఆయా కళాశాలలో అయితే విద్యార్థులు చేరాల్సి అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కు సంబంధించిన జాబ్ అప్డేట్ చూసినట్లయితే ఆర్ఆర్బీలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించి భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 365 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో ముంబైకి సంబంధించి 44 అలాగే సికింద్రాబాద్కి సంబంధించి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వీటికి నెలకు 35,400 వరకు సాలరీ ఉంటుంది. వీటికి ఏజ్ చూసినట్లయితే 20 నుంచి 33 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్రసార భారతిలో పోస్టులు అనేది ఇచ్చారు. టోటల్గా ఇందులో 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూడగలరు.
ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన అర్హతలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వీటికి ఏజ్ చూసినట్లయితే 18 నుంచి 40 ఏళ్ళ లోపు అయితే ఉండాలి. వీటికి సాలరీ చూసినట్లయితే 40,000 నుంచి 80,000 వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే prasarbharati.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే సిపెట్లోని ఇన్స్పెక్టర్ ఖాళీలను అయితే ఇచ్చారు. ఇందులో టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడగలరు. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు డైలీ పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.